రండి మనము వాక్యదాని నిమిత్తము ఎజ్రా రాసిన గ్రంథము ఎజ్రా రాసిన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నెహెమ్యాకు బిఫోర్ ఉంటుంది. 10 మొదటి వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నాడు? బహుగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎజ్రా మాత్రమే కాదు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, పురుషులు, స్త్రీలు, చిన్నవారు, పెద్దవారు అందరూ కూడా వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినారు? దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడి మాత్రం కాదు, తన పాపములను ఒప్పుకొని. హల్లెలూయా. వీళ్లకు అంతగా దుఃఖము రావడానికి ఎజ్రా ఎవరు? ఆయన ఒక యాజకుడు. ఆ యాజకుడు అయినటువంటి ఎజ్రా ఏడుస్తున్నాడు. ఆయనతో పాటు ఇంకా ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏడుస్తున్నారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? హల్లెలూయా. దానికి కూడా ఒక కారణం ఉన్నది. అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రప్పించెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మనము ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఏడుస్తున్నారు. అక్కడ ఎజ్రా, ఆ యొక్క యాజకుడైనటువంటి ఎజ్రా దేవుని మందిరంకి వచ్చి సాష్టాంగపడి తన పాపములను ఒప్పుకొనుచు వాళ్ళు ఏం చేస్తున్నారు? బహుగా ఏడ్చినట్టు అక్కడ వాక్యంలో చూసాం. ఆ వాక్యములు బహుగా ఏడవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన పూర్వపరాలు గుర్తు చేసుకొని ఏమి ఏడుస్తున్నట్టు మనం చూస్తాము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుని దగ్గర ఏడవడానికి కారణం ఏంది? దేవునికి ఎందుకు మొరపెడుతున్నారు? వారి యొక్క పితరులను ఏం చేసిండంట? ఆ యొక్క ఐగుప్తు దేశ దాసత్వంలో ఉన్నప్పుడు ఫరో ఇంటి వారి మీద, ఐగుప్తు దేశ ప్రజల మీద కానీ, ఫరో ఇంటి వారి మీద కానీ, ఫరో మీద కానీ ఏం చేశాడు? అక్కడ అద్భుత కార్యములు చేసి ఆ దాసత్వం నుంచి విడిపించిండు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను, తాను ఏర్పరచుకున్న ప్రజలను ఏం చేశాడు దేవుడు? వారి యొక్క మొరలు విని 430 సంవత్సరాలు ఆ యొక్క దాసత్వంలో ఉండి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు విని ఏం చేశాడంటే, వారికి ఇచ్చినటువంటి వాగ్దానంను గుర్తు చేసుకొని
వారిని అక్కడ అద్భుత కార్యాలు చేసి వారి యొక్క ఆ ఐగుప్తు దేశ ప్రజల యొక్క మొదటి సంతానం అంత సమస్తమును నాశనము చేసి ఆ యొక్క 10 అద్భుత కార్యాలు చేసి ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలను అక్కడ నుంచి విడిపించినాడు. ఆ యొక్క విడిపించినటువంటి ప్రజలకు కొన్ని ఏం చేశాడు? కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు వాళ్ళని? పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ యొక్క కానాను దేశంలోకి, ఆ యొక్క దేశంలో చేర్పిస్తానని ఎవరికి వాగ్దానం చేశాడు? మొట్టమొదట ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు చేసినాడు. అబ్రహాము కాలంలో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమును మర్చిపోకుండా ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవునికి విరోధంగా చేసినప్పటికీ అది మర్చిపోకుండా ఏం చేశాడు? అక్కడ నుంచి విడిపించినాడు. విడిపించేటప్పుడు ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క కానాను దేశంలో ఎవరెవరు ఉంటారో వారందరి మధ్యలో మీరు ఎలా ఉండాలని వారి కొన్ని కట్టడలు చెప్తున్నాడు. హల్లెలూయా. అదే 9వ అధ్యాయము 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యొక్క ప్రదేశంలో చేర్పించకపో ముందు ఇవన్నీ వరకు కట్టడలు ఆజ్ఞలు చెప్తున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? అదే ఎజ్రా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను కనానీయులను హిత్తీయులను పెరిజీయులను యెబూసీయులను అమ్మోనీయులను మోయాబీయులను ఐగుప్తీయులను అమోరీయులు వీళ్ళందరూ ఆ దేశంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కడ ఉన్నావు? మీరు ఎక్కడ ఇన్ని రోజులు 430 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. కానీ ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క దేశంలో మిమ్మును తీసుకెళ్తున్నాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు కాపురం ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశంలో ఎవరెవరు ఉంటారంటే వీళ్ళందరూ ఉంటారు. వారి మధ్యలో మీరు ఎలా నడుచుకోవాలి? అక్కడే వెళ్ళిపోకుండా మీరేం చేయాలి? నన్ను మాత్రమే సేవించాలి. నేను చెప్పిన మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మీరు ఏం చేయాలంటే మీ పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలంతో నన్ను మాత్రమే ఆరాధించాలని అక్కడ చెప్పినాడు. ఇక్కడ వీళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు అక్కడైతే విన్నారు, బాగానే విన్నారు, అద్భుతాలు చూశారు. దేవుడు చేసినటువంటి సమస్త కార్యములు ఆయన మన్నా కురిపిస్తే మన్నా తిన్నారు. ఆ యొక్క మారాను అనుభవంలో నుంచి దాటిపోయారు. ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి దాటిపోయారు. ఆ యొక్క మళ్ళీ యోర్దాను నది కూడా దాటి ఇక్కడికి వచ్చినారు. సంతోషమే. కానీ అసలు స్టోరీ ఎక్కడ మొదలైందంటే వచ్చిన తర్వాత ఆ కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వీరి మధ్యలో నివాసం ఉంటున్నప్పుడు ఏమైపోయింది?
వారు ఏదైతే అక్కడ ఆజ్ఞలు చెప్పాడో, ఏవైతే కట్టడలు చెప్పాడో అవన్నీ సమస్తము మర్చిపోయినట్టు చూస్తాం. ఏదైతే చేయొద్దన్నాడో అది మాత్రమే చేస్తున్నారు. హల్లెలూయా. అంతకుముందు అయితే మనం ఇంతకుముందు గ్రంథాలు చూసినట్టయితే వాళ్ళు మార్గంలోనే ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఏమి ఇచ్చినా, ఎట్టి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లోంచి విడిపించినా కానీ అప్పుడు మాత్రమే దేవా నీవే నిజమైన దేవుడు అని దేవుని కొనియాడినారు. తర్వాత కొంచెం ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ మర్చిపోయినారు. మళ్ళీ దేవునికి విరోధంగా పాపం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అలా జరుగుతూ వస్తున్న తర్వాత అయ్యో దావీదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు రాజు ఏం చేశాడు? దావీదు రాజుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము? నీ కుటుంబంలో ఒక రాజు కంపల్సరీ ఆ యొక్క సింహాసనం మీద ఉంటాడు. హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు నీ యొక్క సంతతిలో ఒక రాజు ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన అది నెరవేరుస్తూ వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు? సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన కూడా దేవునికి విరోధంగా పాపం చేసి ఆ యొక్క ఒక సొలొమోను ఏం చేశాడు? మందిరం కట్టినాడు. మందిరం కట్టిన తర్వాత కూడా పాపం చేసినప్పుడు అక్కడి నుంచి ఏమైపోయింది? ఆ యొక్క దేవాలయం నుంచి అక్కడ దేవుని మహిమ వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అయినప్పటికీ కూడా అది అయిపోయిన తర్వాత ఇంకా కొందరు రాజులు వచ్చేసి దాన్ని ఏం చేశారు? మొత్తానికి కాల్చివేసినారు. కాల్చివేసిన తర్వాత ఇప్పుడు అక్కడ శురువైంది. ఎజ్రా ఎందుకు ఆ మందిరం దగ్గరికి ఎందుకు వచ్చినాడు? ఆ రాజు ఎవరు? పారసీక దేశపు రాజు అయినటువంటి ఆ యొక్క రాజు, ఆ రాజును దేవుడు ప్రేరేపించి ఆయన మనసును ప్రేరేపించినప్పుడు వీరిని అక్కడ నుంచి దేనికి పంపించినాడు? మందిరం కట్టడానికి పంపించినాడు. హల్లెలూయా. మందిరం కట్టించిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు. ఇజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, దేవా నువ్వు అయితే మా పితరులకు అందరికీ నువ్వు మమ్మను మీ అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని దాటించినావు. నువ్వు ఏదైతే కట్టడలు ఏదైతే ఆజ్ఞలు మా పితరులకు ఇచ్చినావో మా పితరులు అది పాటించలేకపోయినారు, వారు పాపం చేసినారు. హల్లెలూయా అని చెప్పేసి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటా ఏడుస్తున్నాడు. అదేంటంటే 2వ వచనం చదువుకుందాం. 9:2 మొదటి నుంచి మళ్ళీ చదవండి సిస్టర్. ఈ సంగతులు ఏ సంగతులు ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకున్నామో ఆ సంగతులన్నీ సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను కనానీయులను హిత్తీయులు పెరిజీలు యెబూసీలు అమ్మోనీయులు మోయాబీలు ఐగుప్తీయులు అమోరీలు అను దేశపు జనములో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్య కార్యములను తామే చేయుచు. హల్లెలూయా. ఇక్కడ మొదటి కార్యం శురువైంది. హల్లెలూయా. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో దేవునికి ఏదైతే విరోధంగా ఉన్నారో జనులు వారి మధ్య ఉంటున్నప్పుడు అది ముందే గుర్తు చేశాడు. వీళ్ళందరూ ఉంటారయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆజ్ఞలు కట్టలు ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైపోయింది? ఇప్పుడు దాసత్వం లేదు, కష్టాలు లేవు, బాధలు లేవు, సమస్తము మర్చిపోయినారు. వీళ్ళకి ఇప్పుడు ఏమున్నది? వీళ్ళున్నది దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏ దాసత్వం నుంచి విడిపించినాడో, ఏ కష్టం నుంచి విడిపించినాడో ఆ దేవుని మర్చిపోయినారు. ఎదురుగున్న జనాలను కలిసిపోయినారు. ఏం చేస్తున్నారంట? అమోరీలు అను ఆ దేశపు జనములో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చి వాళ్ళు కలిసిపోవద్దయ్యా అని చెప్పినాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కలిసిపోయి వారిలో వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు కార్యాలు చేస్తున్నారు? వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత విడిపింపబడిన వారు, దేవుని చేత రక్షింపబడిన వారు, దేవుని చేత పోషింపబడిన వారు, దేవుని యొక్క వాగ్దానం ఆ యొక్క మాటలు విన్నవారు, దేవుడు చూపించినటువంటి మార్గములు నడిపించినటువంటి మార్గంలో నడిచిన వారు ఇప్పుడు ఏమైపోయినారంట? హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయినారు? కారణం ఏంటి?
ఆకలి అయినప్పుడేమో దేవుని ఆరాధింపు, ప్రభా మాకు ఆకలి అయిందని చెప్పి దేవుని విన్నవించుకున్నారు. నీళ్లు లేనప్పుడు దేవుని తట్టు చూసినారు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు దేవుని తట్టు చూసినారు. కానీ ఇప్పుడు ఎవరి తట్టు చూస్తున్నారు? ఇప్పుడు ఎవరి మాటలు వింటున్నారు? ఎవరి క్రియలు చేస్తున్నారు? అంటే వీరికి ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ లేవు. సమస్తము తీసివేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేసిన ఆ దేవుని మరిచిపోయి, ఎంతో ఆ యొక్క గొప్ప దాసత్వం నుంచి విడిపించినటువంటి దేవుని మరిచిపోయి ఇప్పుడు ఏమైపోయినారు? వారి మధ్యలో ఎవరైతే ఉన్నారో వారి అలవాటు చేసుకొని వాళ్ళ నుంచి వేరుపరచుకొనక వారు ఏం చేస్తున్నారంటే అసహ్యమైన కార్యములు చేస్తున్నారంట. అంటే దేవునికి ఇష్టం లేని కార్యములు ఇక్కడ జరుపుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా అంత మాత్రమే కాదు, 2వ వచనం, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఉన్నారంట? అసహ్య కార్యములు చేసేవారిలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు పేరు మోసినటువంటి ముఖ్యులు, పెద్దలు. వారి ముందుగా నడిచి ఏం చేస్తున్నారు? అమోరీలు, హివ్వీలు, పెరిజీలు, ఇంకా హిత్తీలు, కనానీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు చేసినటువంటి అసహ్య కార్యములను ఎవరు చేస్తున్నారు? అవి ఎవరి మధ్యలోకి వచ్చినాయి? ఎవరినైతే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నారో, ఎవరైతే ఆయా గోత్రములకు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో, వారింటిలోకి వచ్చేసినాయి. వారు చేస్తున్నారు అసహ్య కార్యములు. దేవుని విరోధంగా కార్యములు వాళ్ళు చేస్తున్నారు. దేవునికి అసహ్యమైన కార్యములు వాళ్ళు చేస్తున్నారు. మొట్టమొదట వారు ఆ యొక్క ప్రదేశం నుంచి, వారి మధ్యలో నుంచి, ఆ యొక్క అపవిత్రమైన జనం నుంచి వేరుపరచుకొనక వారిలో కలిసిపోయి వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, వారు చేస్తున్నటువంటి కార్యములు, అసహ్యమైన కార్యములు వీరు అలవరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా నేను ఈ సంగతి విని 6వ వచనం, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి. హల్లెలూయా. ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు, మా పితరులు మేము ఇంతకుముందు ఎలా ఉండనో ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడున్న వారైతే పెద్దలు, ఇంకా ఎవరంట? ముఖ్యులు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దాంట్లో కలిసిపోయినారయ్యా, పాపం చేస్తున్నారయ్యా. కానీ నువ్వైతే ఏం చేసావు? ఇంతకుముందు మమ్మను మా యొక్క దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించినావు అని చెప్పేసి జ్ఞాపకము చేసుకొని దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. ఇంకా కంటిన్యూ చదవండి సిస్టర్. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? అవునయ్యా ప్రభా, ఇంతమంది ముఖ్యులు, పెద్దలు, ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ని పాపములు చేసినా కానీ, అవును ప్రభా, నీ కొరకు ఈ యొక్క నిశేషమును నువ్వు భద్రపరుచుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఎజ్రా ఎవరు? యాజకుడు, లేవీయుడు. హల్లెలూయా. కాబట్టి మనం మొదటి ఈ యొక్క ముందు నుంచి మొత్తం చూసుకుంటున్నట్టయితే దేవుని కోసం నిలబడిన వారు ఎవరు? రోషం కలిగి నిలబడిన వారు ఎవరు? ఏ గోత్రము? లేవి గోత్రమే. హల్లెలూయా.
దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క లేవి గోత్రమే ఎప్పుడు ప్రతి సమయాల్లో ఎక్కడ ఎన్ని పాపములు జరిగినా కానీ వారు కొందరు పాపము చేసిన కానీ ఆ యొక్క దేవుని ఏర్పరచుకున్నటువంటి ఒక శేషము దానిలో నుంచి ఎప్పుడు లేస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మందిరం కట్టడానికి కూడా ఆ లేవి గోత్రం నుంచి మనం ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమంటున్నాడు, మా పితరులు ఎంతో పాపము చేసిన మా తలకు పైగా ఏమున్నాయంట, ఆ యొక్క తలకన్నా ఎక్కువ హెచ్చి ఉన్నాయమంట. అదే 6వ వచనం, నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయనలో దేవుని కార్యము జరిగిన కారణాన్ని బట్టి, దేవుడు ఈయనను ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి, ఈయన దేవునికి సమర్పించుకున్న కారణాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తున్నాడంటే సమస్త పాపములను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా 10వ వచనం నుంచి చదువుకుందాం. మా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఇయ్యకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికి కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించదరని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇంతకుముందు అయితే ఆ పెద్దలైతే ఇలా చేసినారే కానీ నువ్వు ఈ విధంగా చెప్పినావు. ఏమని చెప్పినాడు? మీ కుమార్తెలు వారికి ఇవ్వకండి, వారి యొక్క కుమార్తెలను మీకు చేసుకొనకూడదు. ఎందుకు? వారు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కారు. దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలే. వారు ఎంత పాపం చేసినా, దేవునికి ఎంత విరోధంగా చేసినా వారిని మాత్రం కాపాడుతూ వస్తున్నాడు, వారిని మాత్రం విడిపిస్తూ వస్తున్నాడు, వారిని మధ్యలో అద్భుత కార్యములు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి ఇవన్నీ జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మందిరం కట్టిన తర్వాత 10వ వచనం చదవండి సిస్టర్. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మా పితరులు, మేము కాదు, మా పితరులే ఆది నుంచి వారు పాపము చేస్తూ, నీకు విరోధంగా పాపము చేస్తూ వస్తూ ఇప్పుడు మేము కూడా ఏం చేసామంటే మేము కూడా పాపం చేసినామయ్యా, మాకు ఇప్పుడైతే మాకు నీ కృపనిచ్చి మాకు అది తెలియపరిచి మా మనోనేత్రము తెరిపించిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఎజ్రా ఆ దేవుని సన్నిధిలో, దేవుని మందిర యొక్క ఎదుట సాష్టాంగపడి తన పాపములను ఒప్పుకొనుచు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగానో ఏడుస్తున్నారు పెద్దలు, స్త్రీలు, పిల్లలు అందరూ ఆ యొక్క ఎజ్రాతో పాటు వచ్చి సాష్టాంగపడి దేవునికి నమస్కరిస్తూ తమ పాపములను ఒప్పుకొనుచు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనమైతే చూసినాము
ఈ యొక్క ఎన్ని రకములైనటువంటి కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, ఏబిసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు ఉన్న ఆ యొక్క దేశంలో దేవుడు వీరందరిని ఆశీర్వదించి ఆ యొక్క దేశంలో ప్రవేశింప చేసిన తర్వాత వారిని అక్కడ ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? వేరుపరచబడి ఉండాలి. వారు చేసిన హేయక్రియలు మీరు చేయకూడదు. ఇవన్నీ చేసిన తర్వాత ఇదన్నీ ఇక్కడ దాకా రావడానికి ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? ఐగుప్తు దేశ దాసత్వం నుంచి విడవబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అక్కడి నుంచి ఎవరు విడిపించబడ్డారు? ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడ్డారు. ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయ ఇశ్రాయేల్ అనేటువంటి నీవు నేను ఈ లోకమనే ఐగుప్తులో నుంచి, బంధకాల్లో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, మన పితరులు చేసిన పాపముల నుంచి, మన యొక్క జన్మతః పాపము మనం ఎలాంటి వారం? మనము జన్మ పాపలము, కర్మ పాపలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జన్మ పాపము, కర్మ పాపమైనటువంటి నీవు నేను మనల్ని దేవుడు వెతికి రక్షించి ఏ వాగ్దానం ఇచ్చాడు? హల్లెలూయా. నీకు నాకు రక్షించినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆ యొక్క పాపములోను శాపములోను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆయనతో కూడా బ్రతికించిన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు బ్రతికించిండు? హల్లెలూయా. నిత్య రాజ్యంలో ఆయనతో కూడా పరదేశంలో ఉండేటటువంటి ఆ యొక్క కృపను, ఆ యొక్క వాగ్దానం ఇచ్చి నన్ను ఆయన సన్నిధికి నడిపించినాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నన్ను నడిపించినటువంటి ఆ యొక్క ప్రభువు ఏమిచ్చినాడు? మొట్టమొదటిగా శాపములో నుంచి, పాపములో నుంచి, అంధకారములో నుంచి, ఈ లోకములో నుంచి ఏమిచ్చినాడు? మొట్టమొదటిగా విడుదల దయచేసినాడు. హల్లెలూయా. ఆయన ఆ సిలువలో ప్రోక్షించిన ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధపరిచిన నీకు నాకు ఆయన రక్షణ వస్త్రం ఇచ్చినాడు. లోకంలో నుంచి వేరుపరిచినాడు. ఒక జీవ మార్గంలో నన్ను నిలబెట్టినాడు. హల్లెలూయా, అవును కదా. అయినప్పటికీ కొంచెం దూరం మొట్టమొదట బాగానే ఉన్నాము, హృదయంలో నొచ్చుకున్నాము, పాపములు ఒప్పుకున్నాము, నీవే నిజమైన దేవుడని ఒప్పుకున్నాము, నిజమైన రక్షకుడని ఒప్పుకున్నాము. అయినప్పటికీ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత నా పరిస్థితి ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీవు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి మార్గంలో నడవాలి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయినప్పటికీ అది వింటున్న నేను దాన్ని ఆచరిస్తున్నామా? లోకంలో వెళ్ళినప్పుడు కూడా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు దేవుని మనం ప్రశ్నిస్తున్నామా, లేకపోతే దాన్ని లోబడుతున్నామా? అక్కడి నుంచి వేరైపోయి వెళుతున్నామా? హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్. ఆ యొక్క పాపంలో నుంచి ఇది పాపము అని గుర్తెరిగిన కూడా దానికి మనం సహకరిస్తున్నామా? దాని లోపలికి వెళ్తున్నామా? లేదంటే దాంట్లో నుంచి వేరై ప్రభు నన్ను రక్షించినాడు కదా అని చెప్పేసి అది గుర్తు చేసుకొని నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ తీసుకొచ్చాడు అది గుర్తు చేసుకొని మనము అక్కడ నుంచి వేరైపోతున్నామా? లేదా ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ నుంచి ఏదైతే జనాలు ఉన్నారో, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో నుంచి ఏ విధంగా అయితే వేరుపరచుకొనక ఉన్నారో, వారి మధ్యలో నివాసం చేస్తున్నారో, అదేవిధంగా మనం కూడా ఆ దానిలో నుంచి విరికిపోయి వారి క్రియల చొప్పున మనం చేస్తున్నామా? వారి ఆలోచన చొప్పున మనం నడుచుకుంటున్నామా? లేదంటే మనకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటున్నామా? మనకు ఆత్మ ఏ విధంగా అయితే నడిపిస్తుందో, ఆత్మ ఏ విధంగా హెచ్చరించి ఏ విధంగా నడిపిస్తుందో, ఆ యొక్క జీవ మార్గంలో నడిపించడానికి ఆయన శ్రమ పడుతుంటే, ఆయన బాధపడుతుంటే, ఆయన ప్రయాసపడుతుంటే నేను ఏ మార్గంలో నడుస్తున్నాం? హల్లెలూయా.
కొంచెం అయితే మార్గం అయితే కొంచెం త్రోవ అయితే కొంచెం మార్గం అయితే సరిగా నడిచినాము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశ దాసత్వం నుంచి నడిపించినప్పుడైతే కొంచెం నడిచినారు. కానీ మధ్యలో శ్రమలు వచ్చినప్పుడు, వారికి ఆహారం అయిపోయినప్పుడు ఏమైంది? దేవుని మీద సనుక్కున్నారు. హల్లెలూయా. అదేవిధంగా నా విశ్వాస యాత్రలో కొంచెం ప్రయాణమైన తర్వాత ఏదైనా ఈ లోకం శ్రమలు కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను పడిపోతున్నామా, నిలబడుతున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? స్తోత్రం. హల్లెలూయా. మనకు అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు బాగానే ఉంటాము. మనకు అనుకూలమైన లేని పరిస్థితుల్లో మనం బాగా ఎలా ఉంటున్నాం? ప్రైజ్ ద లార్డ్. తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాము? మొట్టమొదట ఎవరి మీద ఆధారపడతాము, ఎవరి మీద సనుకుంటాము, ఎవరి మీద గొనుక్కుంటాము. తర్వాత ఏమైపోయిన తర్వాత దేవా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ దేవుని కాలు పట్టుకుంటున్నాము. అది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు అరణ్యంలో ఏ విధంగా చేసినారో అదే విధంగా మనం కూడా దేవుని వెంబడిస్తున్న వారు కూడా ఆ విధంగా మనం చేస్తున్నాము. లేదా దానికి వేరైపోయి దేవునికి భయపడి, దేవుని వాక్కుకు భయపడి, పరిశుద్ధాత్మ ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటకు భయపడి యోసేపులాగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు దేవునికి భయపడి వేరై ఉంటున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి నేను ఒకసారి గ్రహించుకుందాం. లేకపోతే అక్కడ ఒక ఎజ్రా ఏడుస్తాడు, ఒక ఎజ్రా ఉంటాడు, ఒక నెహెమ్యా ఉంటాడు, ఎవరు మోసే ఉంటాడు. ఇవన్నిటికి సాదృశ్యమైన ప్రభువైన యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. నిన్ను నన్ను రక్షించినట్టు తన యొక్క పరిశుద్ధ తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి రక్షించినటువంటి ఆ యొక్క రక్షకుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నీకు ఇంకా తండ్రి యొక్క పాదాల దగ్గర అక్కడ ఏం చేస్తున్నాడు? కుడిపార్శ్వం నుండి ఏం చేస్తున్నాడు? తండ్రి ఒక్కసారి నీ కొరకు నా కొరకు మొరపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. మరలు ఏమున్నాయి? ఆకులున్నాయా? ఫలాలున్నాయా? ప్రైజ్ ద లార్డ్. దేనికోసం పిలిచినాడు? దేనికోసం రక్షించినాడు? దేనికోసం ఆయన రక్షణ వస్త్రం ఇచ్చాడు? దేనికోసం ఆయన రక్తం ఇచ్చాడు? దేనికోసం ఆయన పరలోకం నుంచి ఆ యొక్క ఉన్నతమును వదిలేసి ఈ లోకంలో మనిషి కుమారునిగా వచ్చినాడు? దేనికోసం? ఆయన వచ్చిన కార్యము సఫలము చేసి మళ్ళీ తిరిగి వెళ్ళినాడు. ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడిన నీవు నేను, పరిశుద్ధపరచబడిన నీవు నేను, వేరుపరచబడిన నీవు నేను ఆ మార్గంలో నడుస్తున్నామా? ఇటు అటు తొలగకుండా ఆ మార్గాన్ని ఆ యొక్క పరిశుద్ధ రక్తము చిందించినట్టు ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ మనం నడుస్తున్నామా? లేదంటే లోకంలో ఇటు అటు చూస్తూ లోకంలో పడిపోతున్నామా? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలైతే పడిపోయి వారిలో కలిసిపోయి వారు చేసినటువంటి హేయక్రియలు చేసి వారిలో కలిసిపోయినట్టుగా చూస్తున్నాము. అక్కడ ఒక ఎజ్రా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక ఎజ్రా ఏడుస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను కూడా ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడిన నేను కూడా ఆ దేవునికి విరోధంగా, వాక్కుకు విరోధంగా ఏదైతే మనం కార్యంలో చేసినట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంత బాధపడుతున్నాడో. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించి ఎన్ని కష్టాలు అనుభవించినాడు, ఎంతగానో శ్రమపడ్డాడు. ఆయన వీపు ఆ నాగలి సాలలాగా దున్నబడిన కానీ అది సమస్తము సహించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం అర్పించినాడు. నీ కొరకు నా కొరకు, నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన శ్రమ అనుభవించినాడు. అదొకసారి జ్ఞాపకం వస్తుందా? హల్లెలూయా. అది ఒకసారి జ్ఞాపకం వస్తుందా? నేను పాపంలో వెళ్తున్నప్పుడు, మన ఇష్టమైన కార్యములు చేస్తున్నప్పుడు, మన ఇష్టమైన మార్గంలో నడుస్తున్నప్పుడు అది ఒకసారి గుర్తుకొస్తుందా? హల్లెలూయా. అది గుర్తుకొస్తుందా? నీకు నాకు గుర్తుకొస్తుందా? అది లేకపోతే అది మర్చిపోయినామా? దాన్ని బట్టే కదా మనం రక్షణలోకి వచ్చింది, దాన్ని బట్టే కదా మనం ఈ మార్గంలో వచ్చినది, అదే కదా నిన్ను నన్ను రక్షించినది. ప్రైజ్ ద లార్డ్. లేకంటే విశ్వాస ఘాతకులుగా మారుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఒక ఎజ్రా ఏడుస్తున్నాడు.
ఆ బాధని మనం అర్థం చేసుకుంటున్నావా? ఒక ఎజ్రా నీ కోసం నా కోసం ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నా కుమారుడు, నేను రక్తం పెట్టి కొన్న నా కుమారుడు, నేను వాని కొరకు, ఈ యొక్క ఆత్మ కొరకు నేను ఏం చేశా? వెల చెల్లించిన. ఆ వెల చెల్లించినటువంటి ఆ వెల వ్యర్థమైపోతుందేమో అని ఎల్లప్పుడూ క్షణము నిన్ను నన్ను కంటి పాప వలె కాపాడుతూ, నీడ వలె వెంట కాపాడుతూ, మన వెంట తిరుగుతూ తండ్రి ఆ యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వేమి చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వేం ఆలోచన చేసినా, ఏ క్రియ చేసినా, ఏ మాట మాట్లాడినా, అది సమస్తము సహిస్తూ కూడా దాగిన కొరకు ఏడుస్తూ, దేవా తండ్రి క్షమించు, క్షమించు. అక్కడ నీ కొరకు నా కొరకు గోజాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎజ్రా ఏడ్చిన, అవును ప్రభువా, మా పితరులు పాపము చేసినారయ్యా అని చెప్పేసి ఇక్కడ ఏడుస్తున్నారు. దయతో క్షమించి అని చెప్పేసి వారి యొక్క పాపములు ఒప్పుకొని చేస్తున్నారు. ఒక్కొక్క వచనం చదువుకుందాము. 2వ వచనం 12. ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేస్తిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. ఈ విషయంలో, ఏ విషయంలో అంటే పాపము చేసినటువంటి ఆ విషయంలో, ఎన్నిసార్లు పాపము చేసినా ఒక్క ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు వారు మనసారా నిజంగా మనసులు నొచ్చుకొని వారు ఏం చేసినారు? దేవుని పాదాలు పట్టుకున్నట్టు. మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ప్రవక్త హెచ్చరించినప్పుడు నిజమే, అవును మేము పాపలమని పాపం ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకున్నాడు. మనం అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడిగా దిద్దుకొందున నిరీక్షణ కద్దు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి కింద రాస్తున్నాడు. అవును ప్రభువా, హల్లెలూయా, అవును ఇశ్రాయేలు అలవాటు ఉన్నది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని చెప్పినప్పుడు, దేవుని దాసుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు వారు ఏం చేసినారంట? వాళ్ళు మార్చుకొని, దానికి లోపడి దానికి మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని వారికి మనసును మార్చుకున్నట్టుగా వారికి ఇక్కడ అది వారికి అలవాటంట. హల్లెలూయా, అవును అవును. ప్రియ సహోదరి సహోదరా, నీకు దేవుడు మాట్లాడినప్పుడు నీవు నేను ఒప్పుకుంటున్నామా? అది అలవాటు చేసుకున్నామా? హల్లెలూయా. మనము పాపులమే, అందుకంటాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరానుసారంగా బలహీనం ఉన్నది కాబట్టి ఒక్కోసారి తప్పిపోయినా కానీ దేవుడు వాక్కు ద్వారా, తన వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు అది నీ మనసులో నొప్పింపబడి నీ మనసు మార్చుకొని, దేవా అవును ప్రభా, నేను ఈ పాపము చేశాను, ఈ తప్పు మాట మాట్లాడాను, ఈ తప్పు ఆలోచన చేశాను, ఈ తప్పు మార్గంలో నడిచాను, దయతో నన్ను క్షమించని ప్రభు పాదాలు ఇప్పుడు పట్టుకున్నామా? నిజమైన ఇశ్రాయేలు అయితే అది వారికి అలవాటు. హల్లెలూయా. అది నిజమైన ఇశ్రాయేలు అయితే అది వారికి అలవాటు. హెచ్చరింపుకు లోబడే స్వభావం వారికి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. వారికి లోబడే స్వభావం ఉన్నది. ఒకవేళ తప్పిపోయినా, వారి మధ్యలో కలిసిపోయినా, ఎంత ఘోర పాపము చేసినా, నువ్వు పాపివి అన్న చెప్పినప్పుడు ప్రభు ఆ యొక్క దైవదాసుడు హెచ్చరించినప్పుడు దానికి లోబడే స్వభావం వారికి ఉన్నది. లోబడి మాత్రమే కాదు, దాన్ని సరిదిద్దుకొని ప్రభు ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకునే అలవాటు వారికి ఉన్నది. హల్లెలూయా. అది నినివే పట్టణ ప్రజలు కూడా అదే విధంగా చూసినట్టు మనం చేసినట్టు మనం చూస్తాం. వారు ఎంత ఘోర పాపములు ఉన్నారో తెలియదు. ఆ పాపమునకు వారు దాన్ని ప్రేమించి ఇశ్రాయేలు వారి దగ్గరికి ఎవరు పంపించారు? యోనాను పంపించినప్పుడు మీరు పాపములో ఉన్నారని చెప్పినప్పుడు రాజు దగ్గర నుంచి తన పశువులు కూడా ఏం చేసినారు? గోనపట్ట కట్టుకొని పాపముల కొరకు మా పాపముల ప్రాయచిత్తం కొరకు వారు చేసిన పాపముల కొరకు ప్రాయచిత్తం కొరకు ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలను, ప్రవక్త పాదాలన.
హల్లెలూయా. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు విశ్వసించి దేవునికి లోబడి దేవుని పాదాలు పట్టుకున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ అలవాటు నీకు నాకు ఉన్నదా? స్తోత్రం. ఎస్, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలవైతే, కుమారుడు కుమార్తె అయితే, ఆయన నిజమైన ఇశ్రాయేలు అయితే నీవు నేను కూడా ఆత్మీయ ఇశ్రాయేలు అన్నట్టు నీవు నేను కూడా ఆ అలవాటు అలవరుచుకోవాలి. అందుకన్నాడు ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను దీనులను సాత్వికులను గనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. ఇక దీనత్వము సాత్వికం ఉన్నవారు ఏం చేస్తారు? ఏమవుతుంది? వారు ఏమి చెప్పినా నిజమే. ఒకవేళ నాలో ఉన్నటువంటి కార్యాలు తెలియపరిచినప్పుడు దానికి ఏమవుతుందో దీనునిగా లోబడి సాత్వికంతో నడుచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఉన్నదా? అది నేర్చుకుంటున్నామా? ఇంకేమైనా నేర్చుకుంటున్నామా? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ యొక్క విశ్వాస యాత్రలో మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనము, ఆయన ద్వారా రక్షింపబడినటువంటి మనము, ఆయన రక్తం ద్వారా విడిపింపబడినట్టు నేను, ఆయన రక్తం ఆయన ద్వారా ఈ లోకంలో నుంచి విడిపింపబడినటువంటి ప్రత్యేకపరచబడినటువంటి నేను ఆ దీనత్వము ఆ సాత్వికం నేర్చుకుంటున్నామా? ఇంకేమైనా నేర్చుకుంటున్నాం? హల్లెలూయా. ఆయన కాడిని ఎవరైతే ఎత్తుకున్నారో వారికి దీనత్వము సాత్వికము నేర్చుకుంటారంట. ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీలో నాలో సాత్వికము దీన మనస్సు రావాలంటే ఏం కావాలి? మనం చేయాల్సింది ఒక పని ఉన్నది. ఆ పని ఏంటి? ఆయన కాడి కిందకి మనం వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ కాడి ఎలా ఉన్నదంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆ సులువైనటువంటి ఆ కాడిని ఎవరెత్తుకుంటారో వారికి వారిలో ఏమున్నది? ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క దీన మనస్సు సాత్వికము వారు నేర్చుకుంటారు. కాడి ఎత్తుకున్న తర్వాత నేర్చుకుంటారంట. అందుకే అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇంకొక పత్రికలో చూస్తాం ఏమని క్రీస్తు కలిగినటువంటి మనసును ఆ మనసును మీరును కలిగి ఉండండి, దానిని ఆయుధముగా ధరించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనస్సు ఏంటి? ఆయనలో ఉన్నదేంటి? సాత్వికము దీన మనస్సు. అది ఎవరైతే నేర్చుకుంటారో, అది ఎవరికైతే అలవాటు పడుతుందో, అది ఎవరిలో అయితే ఉంటుందో వారు ఏమి వచ్చినా కానీ ఇటు అటు తొలగకుండా తిన్ననైన మార్గంలో, ఆ యొక్క జీవపు మార్గంలో ఏమవుతుంది? ప్రభువును చూస్తూ అయితే ఎవరైతే నేర్పించారో ఆ నేర్పించినటువంటి ఆ గురువును చూస్తూ మాత్రమే మనము అతను ఎవరైతే నేర్చుకున్నారో వారు నడుస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అవును, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారికి మాత్రం సోయలేదు, కానీ వారు ఏమి చేసినారో వారికి అసలు ఏమీ బాధ లేదు. వారు చేసినటువంటి పాపం మీద వారికి బాధ లేదు. కానీ ఎవరు బాధపడుతున్నారు? యాజకుడు అయినటువంటి ఎజ్రా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నారు. అక్కడ కొందరున్నారు దేవుని శేషం, అక్కడికి కొందరు పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ వచ్చి దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి తమ పాపములను ఒప్పుకొనుచు వారు అక్కడ మొరపెడుతున్నారు దేవునికి. ఏమని? దేవా మమ్మను రక్షించు, ఈ తప్పు మరలా చేయం. ప్రైజ్ ద లార్డ్. 3వ వచనం 13.
కాబట్టి ఈ పని కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏలిన వాడవైన ఏలిన వాడవైనా నీ యోచనను బట్టి నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క ఎజ్రా ఏడ్చినటువంటి ఆ యొక్క ఏడుపుకు ఒక ప్రతిఫలం వస్తున్నది. ఆ ప్రతిఫలం ఏంటయ్యా అంటే వారు ఏం చేశారంట? వారు ఏం చేశారు? ఆ భార్యలు ఎవరు? ఆ భార్యలు ఎవరు? హిత్తీయులు, కనానీయులు, పెరిజీయులు, ఎబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు. ఆ వారి యొక్క సంతానం వీరు చేసుకున్న కారణాన్ని బట్టి అక్కడ ఏమైపోయింది? దేవుని ఉగ్రతకు కారణమైనారు. ఆ దేవుని ఉగ్రతను ఎరిగినటువంటి ఆ యొక్క ఎజ్రా ఆ యొక్క దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నప్పుడు అప్పుడు వీరి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఏమంటున్నారంటే, అవునయ్యా, నీ మాటకు మేము లోబడతాము, మేము దేవుని నిజంగా మేము పాపం చేసినాము. ఆ పాపం ఏంటంటే అయ్యా, వారి యొక్క ఎవరైతే ఏ సంతానం అయితే దేవునికి హేయంగా ఉన్నదో వారిలో నుంచి మేము వారి పిల్లలను మేము పెళ్లిగా చేసుకున్నాము. ఇప్పుడు వారు ఏం చేస్తారు? వారిని ఏం చేస్తాము? హల్లెలూయా. వారి భార్యలు వారి భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేసి వారి పుట్టింటికి పంపిస్తామని చెప్పేసి అక్కడ దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరా, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో తెలిసి తెలియకుండా ఏదైనా పాపం వచ్చిందేమో అది మనము తీసుకువేసుకోవడానికి మనం సిద్ధమా? హల్లెలూయా. ఇక్కడైతే వారు పాపం చేసినారు. పాపం చేసినప్పుడు ఆ ఎజ్రా ద్వారా తెలియపరిచినప్పుడు వీరు ఏం చేస్తున్నారు? ఆ పాపం నుంచి విడుదల పొందడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు. అవును దేవా, మేమైతే నిజంగా అయితే నీకు విరోధముగా పాపం చేసినావు, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము అతిక్రమించాము, ఆజ్ఞ అతిక్రమము పాపమే, నీకు విరోధంగా మేము పాపం చేసినాము. అయితే ప్రభువా, ఇప్పుడు నీవు కరుణిస్తే మేము ఆ పాపం నుంచి విడుదల పొందడానికి కృప కుమ్మరించు. ఆ పాపము చేయడానికి ఏదైతే కారణం ఉందో, ఏదైతే క్రియ ఉందో అది మేము దూరపరుచుకుంటాము, దానిలో నుంచి విడుదల పొందుకుంటాము. ఇప్పుడు వేరైపోతాము. నీ సన్నిధిలో, నీవు ఇచ్చిన నీ సన్నిధిలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎజ్రా ఇక్కడ ఒక దేవుని సన్నిధిలో ఎజ్రాతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక నిబంధన చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నిజమే. నీతో నాతో కూడా ఈ యొక్క జీవము గల వాక్కు మాట్లాడినప్పుడు ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో దేవునికి భయపడి నేను నా పాపమును ఒప్పుకుంటున్నామా? నిజమే దేవా, ఈ పాపము నేను చేశాను, నీకు విరోధమైన ఆలోచన చేశాను, నీకు విరోధమైన మాట మాట్లాడాను, నీకు విరోధమైన మార్గంలో నడిచాను, నీకు విరోధమైన క్రియ నేను చేశాను, నీకు విరోధమైన చూపును చూశాను. దైవతో ఆ వాక్కు దేవుని ఆత్మ ద్వారా హెచ్చరించినప్పుడు, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించినప్పుడు నువ్వు దానికి లోబడుతున్నావా? నేను లోబడుతున్నానా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. అవును, మేము ఎన్ని రోజులు కలిసి ఉన్నాము, అయినా కానీ నీకు ఇష్టం లేని కార్యము కాబట్టి నువ్వు తెలియపరిచిన కాబట్టి దానిలో నుంచి ఇప్పుడు విడుదల పొందుకుంటాము, దాన్ని వేరుపరుస్తాము, దాన్ని ఖండించేస్తాము, అది అక్కడ వదిలిపెట్టేసి నీ సన్నిధిలో నీకు వస్తామని ఇక్కడ వాగ్దానం. వాళ్ళు ఏం చేస్తారు? ఉడంబడిక చేసుకుంటున్నారు, దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు. హల్లెలూయా. ఎస్, అవును. ఆ యొక్క జీవం గల వాక్కు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చిన మనం ఒప్పుకుంటున్నామా? అది ఏదైనా పర్వాలేదు, అది ఏ విషయమైనా పర్వాలేదు. వాళ్ళు సొంతంగా ఇప్పుడు మనం ఇక్కడైతే ఏమున్నది? భార్యలు ఎవరంట? ఎవరు? భర్త భార్య కలిసినప్పుడు ఎవరు? ఏక శరీరమై ఉన్నదని వాక్యము చెప్తున్నది. కానీ దేవునికి ఇష్టం లేనప్పుడు ఆ ఏక శరీరంలో నుంచి వారు ఏం చేస్తున్నారు? నరికేసి మేము బయటకు పంపించేస్తామని చెప్పేసి, ఇది వద్దు, దీన్ని మేము ఏం చేస్తాం? విసర్జిస్తాము అని చెప్పేసి దేవుని సన్నిధిలో వాడు ఉడంబడిక చేసుకుంటున్నారు. ఆ మనసు నీకు నాకున్నదా? హల్లెలూయా. ఒక్క శరీరాన్ని వారు ఏం చేస్తున్నారు? రెండు ముక్కలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి.
దేవునికి ఇష్టం లేని దాన్ని మేము ఏం చేస్తున్నాం, ఒక్క శరీరంగా మా దగ్గర తీసుకుని ఒక్క శరీరంగా మేము కలిసిపోయినాము. అది ఇప్పుడు మాకు తెలియపరచబడ్డది. ఆ ఎజ్రా ప్రవక్త ద్వారా, దేవుని దాసం ద్వారా మాకు తెలియపరచబడ్డది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు? ఒక్క శరీరాన్ని రెండు ముక్కలు చేసేసి, ఆ దేవునికి ఇష్టం లేని ముక్కను పక్కన పడేసి, ఆ యొక్క ముక్క అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలోనికి వచ్చి మేము నిలబడతాం, నీ సన్నిధిలో నిలబడతాము, నీకు ఇష్టంగా నడుచుకుంటామని చెప్పి ఒక వాగ్దానం ఆ యొక్క వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా. మరి నా తీర్మానం ఏంటి? మనకి అలాంటి హెచ్చరిక వచ్చినప్పుడు మనం లోబడుతున్నామా, లేదంటే ఇది అది జరిగిస్తూ దానితో పాటు సర్దుబాటు చేసి మనం వెళ్తున్నామా? స్తోత్రం. హల్లెలూయా. నేను ఆలోచన ఏ విధంగా ఉన్నది? ఒకవేళ ఆ ఇశ్రాయేలు కలిగినటువంటి ఆ యొక్క మనస్సు, వారు పాపులైనా పర్వాలేదు, కానీ వారు హెచ్చరించినప్పుడు వారు ఏం చేస్తున్నారంట, వారి యొక్క నడవడికను, వారి మనస్సును సమస్తము సిద్ధపరచుకొని దేవునికి లోబడి దేవుని సన్నిధానంలో గోజాడుతున్నారు. హల్లెలూయా. ఆ మనసు నీకు నాకు ఎవరికైనా ఉన్నట్లయితే దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడి వారిని ఆయన సన్నిధిలో నడిపించునుగాక. నీవు నేను ఆ యొక్క మనసు ఒకవేళ నీవు నేను కలిగినట్లయితే మనము దేవుని సన్నిధిలో ధన్యులము. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక 4వ వాక్యం కూడా చదువుకుందాం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎజ్రా ద్వారా తెలుపబడినప్పుడు, అవును మేము ఈ విధంగా చేస్తామని అప్పుడు ఏమంటున్నారు, సాష్టాంగపడినటువంటి ఆ యొక్క ఎజ్రాను ఆయనను బలపరిచి, లెమ్ము, ఇక ఇప్పుడు నీవొక్కడు మా కొరకు ఇంతగా సాష్టాంగపడి ఏడవాల్సిన పని లేదు, మేము తప్పు చేశాము, లెమ్ము, ఇప్పుడు మేమేం చేస్తాము, దానిలో నుంచి విముక్తి పొందడానికి ఏదైతే కార్యం చేయాలనో ఆ కార్యం మేము చేస్తాము, రండి, లేవండి. ఇప్పుడు దేవుని వాక్కు బయలుపరచబడిన ఆ యొక్క దేవుని వాక్కుకు లోబడి ఆ ప్రజలు, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు, వారు ఏం చేస్తున్నారు, దానికి లోబడి వారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేవునితో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రమాణము చేస్తున్నారు. ఆ పాపముల నుంచి, ఆ శాపముల నుంచి మేము విడుదల పొందుకుంటాము ఇప్పుడు, ఎందుకంటే ఆ సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. ఆ సమయం అప్పుడు ఏమైపోయింది, ఆసన్నమైనది. కాబట్టి దేవుని ఆత్మ దేవుని దాసుని ద్వారా మాట్లాడినప్పుడు ఆ యొక్క ప్రజలు దానికి లోబడి దానిలో నుంచి విడుదల పొందడానికి వారు ఇష్టపడి వారి యొక్క సమస్తము అపవిత్రత ఏదైతే వారి ఇంటిలో ఉన్నదో దాన్ని సమస్తం దూరపరుచుకుంటున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుని దగ్గర ప్రమాణం వచ్చేసి, ఎస్, అవును, ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడినప్పుడు మనం కూడా, అవును ప్రభా, నిజమే, ఈ పాపము చేశాను, ఇక ముందు ఆ పాపము చేయనని చెప్పేసి దేవునితో మనం ఎప్పుడైనా ప్రమాణము చేసినామా? దేవుడు కరుణామయుడు కదా, ఆయన కరుణిస్తాడు కదా అని చెప్పేసి మనము తిరిగి యథావిధిగా మనం వెళ్ళిపోతున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. దానికోసం కాదండి నిన్ను నన్ను పిలిచినది. నా గొర్రెలు నా స్వరము వినును, విన్న గొర్రె ఏమవుతుంది, ఆయనను వెంబడిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ఎజ్రాను దేవుని దాసులను ఏ విధంగా అయితే బాధ పెట్టినారో, వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా, వారి యొక్క నడవడిక ద్వారా ఏ విధంగా బాధ పెట్టినారో, ఆత్మీయ ఇశ్రాయేలు నీవు నేను కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మను ప్రభువైన యేసుక్రీస్తును మనం కూడా అదే విధంగా బాధపడదామా? లేదా ఆ పాపముల నుంచి ఎప్పుడైతే హెచ్చరించినాడో ఆ హెచ్చరికకు లోబడి
ఆ పాపం నుంచి విడుదల పొందుకొని, అవును ప్రభా, ఇది నేను పాపం నీ సన్నిధానంలో మరొకసారి నీ చేయను, నీ సన్నిధానంలో ప్రభా నన్ను నిర్దోషిగా ఎంచుమని చెప్పేసి మనం కూడా ప్రభు పాదాలు పట్టుకున్నామా? ఒకవేళ పట్టుకోనట్టయితే ఇప్పుడు ఆ సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే తాను చేసుకున్నటువంటి ఆ యొక్క భార్యలను, వారికి పుట్టిన సమస్తమును, ఆ యొక్క అపవిత్రమైన సమస్తమును ఏ విధంగా అయితే వేరుపరుచుకుంటున్నారో, ఒకవేళ ఇప్పుడు కూడా నీలో నాలో ఏదైనా అపవిత్రమైన కార్యములు ఉంటే గనక దేవుడు ఏదైతే మనకు తెలియపరిచినాడో దాన్ని కూడా మనం రెండుగా ముక్కలు చేసేసి దాని సమస్తం తీసివేసి మనం కూడా ఇప్పుడు నిష్కలంకులుగా దేవుని సన్నిధానం నిలబడదామా? మన ప్రభువైన యేసుక్రీస్తును సంతోషపెడదామా? ఆత్మను సంతోషపెడదామా? లేదంటే ఆ విధంగానే దేవుడు ప్రభువైన తండ్రి అయిన దేవుని పాదాల దగ్గర ఇంకా ఏడుస్తూ కూర్చోబెడదామా? ఆ నిర్ణయం నీది, నాదే. హల్లెలూయా. ఒకవేళ దేవునికి ఆత్మకు లోబడి భయపడి ఆ యొక్క సన్నిధానంలో ఎవరైతే ఒప్పుకుంటారో, దానికి లోబడతారో వారు ధన్యులండి. వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మార్గంలో నడిచినట్టయితే, ఆయనను చూస్తూ నడిచినట్టయితే, ఆయన ఏ విధంగా వెళ్ళినాడో ఆ మార్గంలో నడుస్తూ, ఆ మార్గంలో ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, యోర్దాను నది ఎదురొచ్చినా, ఫరో ఎదురైనా, ఏ విధము ఏదైతే అడ్డొచ్చినా, ఎవరినైతే చూస్తున్నారో ఆ మోసే నడిపించిన ఆయన దగ్గర, ఆయన వెనుక ఏ విధంగా వెళ్ళినాడో అదే విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మార్గంలో చూపించినాడో, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మనం కూడా ఆయనను చూస్తూ వెళ్దామా? ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ఆయన చూస్తూ వెళ్ళినట్టయితే, ఆయన ఎక్కడ వెళ్ళినాడో ఆయన చూస్తూ నడిచేవారు కూడా అక్కడే వెళ్తారు. లేదంటే ఇక్కడక్కడ చూసినట్టయితే సౌలు రాజు ఏ విధంగా పడిపోయినాడో ఆ విధంగా ఆ యొక్క సొలొమోను రాజు ఏ విధంగా పడిపోయినాడో ఆ విధంగా పడిపోయి మనము విశ్వాసఘాతకులుగా లేదంటే విశ్వాస భ్రష్టులుగా మారిపోదామా? ఆ నిర్ణయం నీది, నాదే. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రక్తమిచ్చేయము దేవా, రక్తమిచ్చేయము దేవా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మహాగణుడమైన దేవా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. అవును తండ్రి, నీవు నా కొరకు, మా కొరకు దేవా నైనా నీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో శ్రమలు అనుభవించి దేవా నీకే స్తోత్రము తండ్రి. మీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి దేవా నీకే వందనాలు తండ్రి. మీరు సిలువలో వేలాడి దేవానికి స్తోత్రములు నైనా. మీ యొక్క శరీరమును దేవానికి స్తోత్రము తండ్రి. అవును ప్రభా నాయనా, ఎన్నో శ్రమలకు ప్రభా అప్పగించి దేవానికి స్తోత్రము తండ్రి. నన్ను మమ్మల్ని విడిపించిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మేమైతే త్వరలో ప్రభా మా ప్రయాణం అయితే నాయన ప్రభా నీకు ఇష్టముగానే తండ్రి, నీ చిత్తముగానే ప్రభా మీకు స్తోత్రం మేము మొదలు పెట్టినామయ్యా, నీకు స్తోత్రము తండ్రి. అయినప్పటికీ దేవా కొంత దూరం నడిచిన తర్వాత దేవానికి స్తోత్రము తండ్రి. సమస్త ఆశీర్వాదంతో నింపబడి దేవానికి వందనాలు. మేము సంతోషంగా ఉన్నప్పుడు దేవా నువ్వు మరిచిపోయి దేవా, నిన్ను మరిచిపోయి నువ్వు చేసినటువంటి ఆ యొక్క ప్రభానికి స్తోత్రము తండ్రి. ఆ యొక్క కార్యములను సమస్తము మరిచిపోయి దేవా మేము మా ఇష్టానుసారంగా తిరుగుతున్నామయ్యా, దయతో క్షమించము దేవా. అవును ప్రభా, ఇప్పుడైతే కాలము సంపూర్ణమైనది ప్రభు అక్కడ సిద్ధమైనది ప్రభా, ఆసనమైనది ప్రభా, నీ వాక్యము సెలవిస్తుండగా దేవానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా, ఇప్పుడు నాయన ప్రభా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మారుమనసు పొందినారో, వారి హృదయాన్ని నొచ్చుకొని వారు ఏ విధంగా మారుమనసు పొందినారో తండ్రి, ఆ విధంగా నాయన ప్రభా అలాంటి అవకాశం మాకు దయచేయము దేవా, దయచేయము దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు తండ్రి. మనం ఒకసారి నోరు తెరిచి ప్రభును ఆరాధిస్తాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క నాయన ప్రభు ఆ యొక్క ఎజ్రా సముఖములో దేవుని సన్నిధానంలో ఏ విధంగా అయితే ఒప్పుకున్నారో, అవును మా భార్యలను మేము విడనాడుతాము, మా భార్యలు మా వారికి పుట్టిన పిల్లలను సమస్తమును వేరుపరిచి మేము దేవుని సన్నిధిలో మేము పరిశుద్ధులుగా ఉంటాము అని చెప్పి ఏ విధంగా తీర్మానం తీసుకున్నారో, అదే విధంగా నీలో నాలో ఉన్న సమస్త పాపమును గుర్తుపట్టి దాన్ని వెలివేసి, అవును ఆ యొక్క పరిశుద్ధులైనటువంటి ప్రభు ఆ యొక్క సన్నిధానములో, ఆ యొక్క నిష్కలంకుడైన ప్రభు సన్నిధానములో మనం కూడా నిందారహితులుగా ఉందామా? ఎస్ లార్డ్, హల్లెలూయా. అలాంటి కృపను తండ్రి, అలాంటి మనసును ప్రభా మాకు దయచేయము దేవా. అవును ప్రభా, మీరు మీ వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు, సంధించినప్పుడు, మమ్మల్ని బుద్ధి చెప్పి హెచ్చరించి బుద్ధి చెప్పినప్పుడు దేవా
దానికి లోబడి జీవించే కృపను దయచేయము తండ్రి. దానికి లోబడి దేవానికి స్తోత్రం తండ్రి. నాలో మాలో పాపము ఎక్కడైతే ఉన్నదో అది సమస్తమున ప్రభా లయపరిచి దాన్ని తీసివేసుకొని దేవానికి స్తోత్రం తండ్రి. నీ సన్నిధానములు తండ్రి నిందారహితులుగా జీవించే కృపను దయచేయమయ్యా. అవును ప్రభా, సహాయము చేయము దేవా, సహాయము చేయమయ్యా. మీ సహాయము లేనిది, మీరు సిద్ధపరిచినది, మీరు ప్రభా మీరు నడిపించేది మేము నడవలేమయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీకు వందనాలు. మీ ఆత్మ చేత సిద్ధపరిస్తేనే గాని మీ సన్నిధానంలో చేర్చలేము తండ్రి. అవును ప్రభా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప తండ్రి రాజ్యంలో చేరాలని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు దేవా. అవును ప్రభా, అలాంటి కృపను మాకు దయచేయము దేవా. నీటి ద్వారా జన్మించినాము కానీ అవును ప్రభా ఆ యొక్క ఆత్మ ద్వారా జన్మించడానికి తండ్రి సహాయము చేయండి. మాలో ఉన్న సమస్త పాపమును ప్రభా, సమస్తమును ఎక్కడైతే కొదవ ఉన్నదో అది గుర్తెరిగిదండి, సమస్త దాన్ని తీసివేసుకొని నీ సన్నిధానములో సాగే కృపను దయచేయండి దయ్యా. అవును ప్రభా, నీవు దీనులను సాత్వికులను నా యొద్ద నేర్చుకుని నేను ప్రభా నీ వాక్యము సెలవిస్తుండగా దేవా. అవును ప్రభా, నీ దగ్గరకు వచ్చి నీ కాడినెత్తుకొని దేవా, నీ కాడి కింద మేము నడుస్తూ మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దీన మనసు సాత్వికమును నేర్చుకోవడానికి సహాయము చేయము దేవా. ప్రభా కృప కుమ్మరించండి. అవును ప్రభా, ఆ యొక్క నయనానికి అపవిత్రమైన జన్మల మధ్య ఉన్నప్పటికీ దేవా మీరు వేరుపరచబడిన వాడై నా నా ఆజ్ఞల చొప్పున నా కట్టల చొప్పున నడుమని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభా, అది నాయన ప్రభా నీకే స్తోత్రం తండ్రి. అది మేము మా హృదయం పలుకలో రాసిపెట్టుకునే దేవా. మేము ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక సైతాన రాజ్యంలో ఉన్నప్పటికీ దేవానికి స్తోత్రం తండ్రి, మమ్మను మేము పవిత్రపరుచుకొని వేరుపరచబడిన వారై నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయము చేయమయ్యా. సహాయము చేయము దేవా, సహాయము చేయము దేవా. అవును ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయం ప్రభానికి స్తోత్రము తండ్రి. మీరు నాతో మాట్లాడినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, అలాంటి మనసును ప్రభా మాకు ప్రభా దయచేయము తండ్రి. అవును ప్రభా, దావీదు రాజు ఏ విధంగా గోజాడినాడో నాలో నూతన హృదయం కలగచేయము. నాలో నాయన ప్రభా ఆ యొక్క నాయన ప్రభా నిష్కపటమైన హృదయముతో దేవానికి స్తోత్రం తండ్రి. ఆ యొక్క నాయన ప్రభా నూతన మనస్సును ప్రభా దేవా, ఆ యొక్క నూతన మనస్సును ప్రభా నాలో పుట్టించుము, నూతనముగా పుట్టించుమని ప్రభా దావీదు రాజు ఏ విధంగా నాయన ప్రభా నీ పాదముల యొద్ద ఏ విధంగా గోచాడినాడో తండ్రి, ఆ విధంగా మేము గోచాడుతున్నాము తండ్రి. అవును ప్రభా, ఆ విధంగానే ప్రభా మేము బ్రతిలాడుకొనిచున్నాము తండ్రి. మాలో ఒక నూతన హృదయం పుట్టించుము దేవా. అవును ప్రభా, మాలో ఒక నూతన హృదయం పుట్టించుము దేవా. అవును తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభా మాకు దూరము చేయకు దేవా తండ్రి. అవును ప్రభా, ఆ కృపను ప్రభా మమ్మను ప్రభా ఆ కృపతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే ఈ వాక్యము విన్నారో దేవానికి స్తోత్రం తండ్రి, వారిని ప్రభా ఒకసారి మీ కృపల జ్ఞాపకము చేసుకోండి దేవా. వారికి నాయన ప్రభా నిండైన ఆశీర్వాదముతో నాయన ప్రభా వారి పాపముల నిమిత్తమై వారి కార్యం ప్రభా నీకు స్తోత్రము తండ్రి. వారి యొక్క నాయన ప్రభా క్రియలను బట్టి ఒకవేళ చెడ్డమైనట్టయితే దానికి ఆ మనస్సును నొచ్చుకొని నీకు లోబడి జీవించే కృపను వారికి దయచేయము దేవా. వారిలో నుంచి పాపమును సమస్తమును తీసివేసుకొని నీ యొద్ద ఒక ప్రమాణము చేసి తండ్రి, ఆ ప్రమాణముకు లోబడి దేవానికి స్తోత్రము తండ్రి. నీకు అంటగట్టబడి జీవించే జీవితమును మాకు వారికి దయచేయమని పరిశుద్ధాత్ముడా నీ పాదాలకు సమస్తము సమర్పిస్తూ తండ్రి నీ పాదాల అత్యంత బ్రతిమలాడుచున్నామయ్యా. అవును ప్రభా, ఆ యజ్రాకు కలిగినటువంటి మనసును ప్రభా మాకు దయచేయము తండ్రి. ఆ యొక్క నాయన ప్రభా మా పాపములను ఒప్పుకొని ప్రభా నీ పాదాల చెంత సాష్టాంగపడి నమస్కరించి మా పాపములను ఒప్పుకొనుచు దినదినము క్షణము ఒప్పుకొనుచు ప్రభా నాయన ప్రభా నీకు స్తోత్రం. కడిగబడిన వారమై తండ్రి నీకు స్తోత్రము తండ్రి. ఆ యొక్క పరిశుద్ధ గొర్రె పిల్ల రక్తం ద్వారా కడిగబడిన వారమై తండ్రి మా వస్త్రమును తెల్లగా ఊదుకొని దేవా నీ సన్నిధానంలో చేరే కృపను దయచేయము తండ్రి. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని. అవును ప్రభా, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోనమని ప్రభానికి స్తోత్రం. మీ వారి జీవితాలలో మీరే కార్యము సఫలము చేసి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.